డాక్టర్ గారు అంటే గుండె ఏంటంటే ఎక్కువ టైం ఇయ్యదు మనకి యాక్చువల్‌గా మెయిన్. అంటే ఇప్పుడు మనం చాలా ఎక్సర్సైజ్ చేసి వెల్ బిల్ట్ ఉన్న 'గౌతమ్' గారు కావచ్చు, లేదా కన్నడ హీరో లాంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇప్పుడు రీసెంట్‌గా ఇక్కడ 'సాయి చంద్ర' లాంటి వారు కావచ్చు. ఇక్కడ చాలామంది అంటే వాళ్ళు దే ఆర్ యంగ్, అంటే చూస్తే వెల్ బిల్ట్ బాడీ ఉన్నది. బట్ ఎందుకో పోయినారు. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు వి సే బయోలాజికల్ ఏజ్ వీళ్ళు ఏంటంటే మెయిన్గా ఏంటంటే హీ మే బి వెరీ వెల్ బిల్ట్ సమ్టైమ్స్ ఓవర్ స్ట్రెస్ ఆల్సో, అంటే బియాండ్ సమ్టైమ్స్ ఊపిరి బిగబట్టి ఇప్పుడు చాలా మంది ఐ సీన్ ట్రైనర్ వస్తారు, వెయిట్స్ ఎక్కువ వేస్తారు అండ్ ట్రైనర్ విల్ బి హోల్డింగ్, విల్ ఆస్క్ హిమ్ టు లిఫ్ట్ అండ్ బియాండ్ కెపాసిటీ. See, when you stretch that much, what happens? Aorta అని ఉంటుంది మనకు, అయోటిక్ డిసెక్షన్స్ కామన్, ఇట్ కెన్ స్ప్లిట్ అయోటా. సి బాడీ ఇప్పుడు మనం ఒక ఎలాస్టిక్ ఉంది, టూ మచ్ పుల్ చేస్తామవుతుంది. ఒక ఏదైనా వెదురు బద్దనే ఉందని బాగా ఏం చేస్తాము. సి యూ షుడ్ హ్యావ్ ఏ సమ్ లిమిటేషన్, గ్రేడెడ్ ఎక్సర్సైజ్ బాడీ షుడ్ అక్రమటైజ్. అంటే మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఆర్ యూ డయాబెటిక్, షుగర్ నార్మల్ ఉందా, ఆర్ యూ లిపిడ్స్ ఎట్లా ఉన్నాయి, డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉంది, ఈ మూడు కంపల్సరీ కంట్రోల్ చేయాలి. ఎక్సర్సైజ్ వన్ పార్ట్, డైట్ వీఆర్ టేకింగ్ అనదర్ కాంపోనెంట్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. సో డైట్ కూడా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం. చాలా మంది మన ఇండియా లోపల ఏంటంటే ఫ్రెష్ ఫుడ్స్ ఇగ్నోర్ చేస్తారు. చాలా మంది ప్రివెన్షన్ గైడ్ లైన్స్లో, ఇఫ్ యూ టేక్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ఆర్ యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ గైడ్ లైన్స్లో మినిమం 4 to 6 పోర్షన్స్ ఆఫ్ ఫ్రెష్ ఫుడ్స్ రికమెండెడ్. డ్రై ఫ్రూట్స్ ఫ్రీక్వెంట్ తీసుకోవాలి. మనం ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాం, ఆ జ్యూస్ కూడా ఇక్కడ వెళ్ళాం. మనం అక్కడికి వెళ్ళి బయట జ్యూస్ తాగిన అని చెప్పేసి మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి అవి అందులో ప్రిజర్వేటివ్, షుగర్, ప్లెంటీ, క్యాలరీస్. సో అందులో ఏంటంటే టేక్ ఏ ఫ్రెష్ ఫ్రూట్స్, హోల్ ఫ్రూట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ ఏ ఫైబర్ అడ్వాంటేజ్, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గట్ మోషన్ ఇంప్రూవ్ అవుతుంది, క్యాన్సర్ ప్రివెంటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఫైబర్ అనేది వెరీ యూస్ఫుల్. సో వెయిట్ గెయిన్ కాకుండా ఉంటుంది. సో మనకేంటంటే మనము వీ హ్యావ్ టు చేంజ్ అవర్ డైటరీ కాంపోనెంట్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ బాగా చేసినాము, ఎవ్రీడే బాగా డీప్ ఫ్రైడ్ ఫుడ్ తిన్నాం అనుకోండి, దట్ ఈస్ ఆల్సో హార్మ్ఫుల్ టు ది బాడీ. సో మజిల్ ఒకటే కాదు, ఇన్సైడ్ బ్లడ్ లిపిల్స్ పెరగవచ్చు, టెండెన్సీ ఫర్ డయాబెటీస్ రావచ్చు, టెండెన్సీ ఫర్ బ్లడ్ ప్రెషర్. ఇప్పుడు సపోజ్ ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నా, రోజు పూజ చేసినాం అనుకోండి, ఈవినింగ్ వెళ్ళి పూజ చేస్తే ఏమవుతుంది, ఆల్కహాల్ తోటి వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్ ఆల్కహాలిజం ఇన్ యంగ్ పేషెంట్స్.